కార్యక్షేత్రంగా ఎన్నుకున్నారు. ఆ 30వ తారీఖు వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాం. అంటే ఎక్కడ కూడా ఎన్జిఓస్ ద్వారా, కార్పొరేట్స్ ద్వారా లేదా సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకి ఎన్నో పరిమితులు ఉంటాయి. మనం అనుకున్న ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం వల్ల కాకపోవచ్చు. అటువంటప్పుడే సమాజం చేయుతనివ్వాలి. సమాజం అంటే మనందరం కలిసి తలా ఒక చేయిస్తే ఖచ్చితంగా ఏదైతే మనకు పేరుందో విద్వత్ మహబూబ్ నగర్, విద్వత్ పాలమూరు అనే పేరుందో దాన్ని సార్థకం చేసిన వాళ్ళం అవుతాం. మన భవిష్యత్ తరాలకు ఏమిస్తాం? ఆస్తులైతే మన కుటుంబ సభ్యులకు ఇస్తాం, కొడుకులకు ఇస్తాం, కూతుర్లకు ఇస్తాం, తమ్ముళ్ళకి ఇస్తాం, చెల్లెళ్ళకి ఇస్తాం. కానీ మన కుటుంబం దాటి బయట ఒక పెద్ద కుటుంబం ఉంది. అదే సమాజం అనే కుటుంబానికి మనం ఏమిస్తున్నాం? ఏమిచ్చినా తక్కువే. చాలా మంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొందరు గుళ్ళు కట్టిస్తూ ఉంటారు, కొందరు ఇంకేదో కట్టిస్తూ ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారు. అవన్నీ మంచివే. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనం విద్యాదానం చేస్తామో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. కాబట్టి ఆ సమాజం అనే కుటుంబానికి మనందరం కలిసి చేయూతనిచ్చి విద్యాదానం చేసి విద్య అనే దాన్ని ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా మన సమాజంలో ఉన్న మిగతా అండర్ ప్రివిలేజ్డ్ అంటే పేద వర్గాల నుంచి వచ్చే పిల్లలకు మనం అందించగలిగితే అదే శాశ్వతమైన పుణ్యము, అదే అమోఘమైన పుణ్యము. మానవ సేవయే మాధవ సేవ. ఇప్పుడు ఆ విద్యనే అన్ని దానాల కంటే ఇప్పుడు విద్యాదానం గొప్పది కాబట్టి, అన్ని పుణ్యాల కంటే విద్యాదానం చేస్తే వచ్చే పుణ్యం గొప్పది కాబట్టి మనం అందరం కలిసి ఆ విద్యాదానం చేసే కార్యక్రమంలో పాలు పంచుకొని ఎవరికి తోసినంత వాళ్ళకి, మనకు డబ్బే ప్రధానం కాదు, రిసోర్సెస్ ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, టైం స్పెండ్ చేసే టైం ఉంటుంది, అవన్నీ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఒక విస్తృతమైన అందరినీ కలుపుకుపోయే ఒక కాన్సెప్ట్ ద్వారా ఖచ్చితంగా మీ ముందుకు కూడా త్వరలోనే వస్తాం. మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పుకుంటూ, ఎవరైతే అది అసలు ల్యాండ్ మిగిల్చిండ్రా 10 సంవత్సరాలు వీళ్ళేదని దాన్ని చెప్పండి. మొదలు మీద పుట్టిన వాళ్ళ రికగ్నిషన్ అంటే చాలా తక్కువగా ఉంది. కానీ కరూరు జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో ఎంతటి పేదవాడైనా సరే సరైన ప్రోత్సాహం ఇస్తే చాలా అద్భుతంగా చదువుకోగలుగుతాడు, అందరం ఎక్కగలుగుతాడు, ఊహించనంత ఎత్తుకు ఎదిగి సమాజానికి సేవ చేయగలుగుతాడు, తమ కుటుంబానికి సేవ చేయగలుగుతాడు, ఊరికి సేవ చేయగలుగుతాడు. ఇది ఎన్నో సార్లు రుజువైంది. ఎన్నో వేల మంది అట్లా చేసారు. అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే కోరుకున్నా, ఈ మహబూబ్ నగర్ ని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలా, ఇక్కడ యూనివర్సిటీలను మనం అభివృద్ధి చేయాలి, ఇక్కడ బాసర లాంటి IIITలను తీసుకురావాలి, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావాలి, ఇంకా 2-3 డిగ్రీ కళాశాలను తీసుకురావాలి, ITIలను తీసుకురావాలా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలా. ఇదే లక్ష్యంతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందున్నా. రోడ్లు వేయడం, డ్రైన్లు వేయడం ఇవన్నీ కూడా ఎవరైనా చేస్తారు, ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా జరుగుతుంది. కానీ నాకున్న సంకల్పం మొత్తం మహబూబ్ నగర్లో ఉన్న సమాజ శ్రేయస్సు కాంక్షించే పెద్దలందరూ మీలాంటి వాళ్ళు ఇప్పుడు శంకర్ గారు చేసినటువంటి ప్రయోగాన్ని మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా చేయాలన్న సంకల్పంతో నేను కూడా ఉన్నా. అందుకే ఏ కాలేజ్ ఉన్నా, డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, అలమ్నై అసోసియేషన్ బలోపేతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. డిఈఓ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నా. మీ పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను అనుసంధానం చేసుకుందాం. వాళ్ళ ద్వారా ఖచ్చితంగా ఆ విద్యాలయాన్ని, ఆ స్కూల్నో కాలేజీనో అభివృద్ధి చేసుకుందాం. వాళ్ళ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేసి కేవలం ప్రభుత్వం పంపించే డబ్బు మీద ఆధారపడకుండా మనందరం కలిసి తలా ఒక చెయ్యి వేసి ఇటుక పేర్చి ఇల్లు కట్టుకుంటున్నట్టుగా ఈ మహబూబ్ నగర్ ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా, ఒక సరస్వతి పుత్రుల నిలయంగా ఇక్కడి నుంచి ప్రపంచానికి మనం అందించాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకుందామన్న సంకల్పం నాకు కూడా ఉంది. నేను అనుకున్న బాటలోనే ఈరోజు ఈ వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రయాణం చేస్తున్నందుకు, నాకంటే ముందుగా ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ మొక్క నాటినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇక్కడ